మొన్నటి వరకు కుర్చీ కోసం రచ్చ చేసిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాజాగా ప్రోటోకాల్ పాటించలేదని గొడవకు దిగారు. టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా మొదట ఇన్ఛార్జ్ మంత్రిని, తర్వాత జేసీని, ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డిని స్టేజ్ పైకి పిలిచారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత తనను ఎందుకు పిలవలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ అధికారులు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మాధవిరెడ్డి తీరుతో సభ నుంచి వెళ్లిపోయారు జేసీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కవిత మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే మా వ్యవహార శైలి అయితే నడుస్తుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలో కార్పొరేషన్ లో తనకి మేక పక్కనే కుర్చీ వేయాలని చెప్పేసి దాదాపుగా ఏడాది పాటు సమావేశాలు కూడా జరగకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తనకు కుర్చీ వేయలేదని చెప్పేసి అలాగే నిలబడి కార్పొరేషన్ సమావేశాలు జరగకుండా ఆ తర్వాత సమావేశాల ఎజెండాలను కూడా ముందుకు రానివ్వకుండా అధికారులను అడ్డుపెట్టుకుని కార్పొరేషన్ లో ఏదైతే కుర్చీ కోసం కొట్లాట చేస్తున్న పరిస్థితుంది. ఆ తర్వాత కూడా ప్రోటోకాల్ ప్రకారము ప్రోటోకాల్ నాకు లేదు అని చెప్పేసి ఆమె ఏదైతే అధికారుల మీద కూడా ఇదే విధంగా గతంలో కూడా అంటే ఆగస్టు 15న ఏదైతే మంత్రిని కానీ ఎవరైనా జెండా ఆవిష్కరించే వాళ్ళని పైకి పిలుస్తారు. అయితే తనని వేదిక మీద పిలవలేదని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి జేసీ అదితి సింగ్ మీద కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయటము, అదేవిధంగా నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే నిలబెట్టం కానీ ఇట్లాంటివన్నీ చేశారు. ఇప్పుడు తాజాగా ఏదైతే టిడ్కో గృహాలకు సంబంధించి ఏదైతే ప్రారంభోత్సవం జరుగుతుందో దానికి సంబంధించినటువంటిది మంత్రి సబిత స్టేజ్ మీద ఉన్నారు. ఆ సబిత తర్వాత ఇమీడియట్ గా తనని పిలవలేదని చెప్పేసి ఇండైరెక్ట్ గా జేసీ మీదనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరైతే యాంకర్ గా ఉన్నారో వాళ్ళ మీద విరుచుకుపడినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి బాధ్యత వహించాలా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రతిసారి కూడా కుర్చీ కోసమో ప్రోటోకాల్ కోసమో ఆమె వ్యవహారశైలి నగరాన్ని అభివృద్ధి విషయంలో చేసిందేం లేదు. కానీ ఇటువంటి వ్యవహారాలు మాత్రము ఏదైతే ప్రోటోకాల్ కోసం కొట్లాటలు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా అమ్మా? మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్గా సిస్టమ్ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు 0 లెవెల్ నుంచి సిస్టమ్ ఫాలో కావాలా? స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా అమ్మా? మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్గా సిస్టమ్ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు 0 లెవెల్ నుంచి సిస్టమ్ ఫాలో కావాలా.